జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మత పిచ్చితో పాకిస్తాన్కు సపోర్ట్ చేసినటువంటి టర్కీకు మన భారతీయులంతా కలిసి చుక్కలు చూపిస్తున్నారు. అసలు ఇంతకు ఏమి జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? టర్కీ ఇదొక విశ్వాసఘాతక దేశం. మొన్న ఈ మధ్య టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంపం సంభవించినప్పుడు ప్రపంచంలో అప్పటికి ఏ దేశం కూడా స్పందించాల. కానీ మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. పెద్ద ఎత్తున ఔషధాలు, అదేవిధంగా కావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకొని మన భారతీయ యుద్ధ విమానాలు యుద్ధ ప్రాతిపదికన టర్కీకి అయితే చేరుకొని అక్కడ ఎనలేని సేవలన్నీ కూడా అందించినాయి. కానీ విశ్వాసం లేనటువంటి విషనాగులు ఈ టర్కీ దేశం వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు తెలిసినా? ఏం చేశారా? పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. ఇలా సిగ్గన్న లేకుండా, లజ్జన్న లేకుండా యాడ్యా ఈ జాతి విశ్వాసం ఉండదే, యాండాదంటాలే. ఈ టర్కీ అనేది కాస్తో కోస్తో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశం అయినప్పటికీ ఈ టర్కీ మత పిచ్చితో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఈ టర్కీ అధ్యక్షుడి పేరు వచ్చేసి తయ్యిప్ ఎర్డోగాన్. ఈ తయ్యిప్ ఎర్డోగాన్ అనేవాడు ఒక సగం పిచ్చోడు. ఎంతసేపుటికి కూడా మతం మతం అని చెప్పేసి కొట్టుకొని చచ్చా ఉంటాడు. మతం కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధపడే వ్యక్తి ఈ తయ్యిప్ ఎర్డోగాన్. ఇకపోతే మొదటి నుంచి ఈ తయ్యిప్ ఎర్డోగాన్కు పాకిస్తాన్తో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇరు దేశాల మతం ఒకటే కావడంతో ఇక నీది తెనాలే నాది తెనాలే అన్నట్టుగా ఇరు దేశాలు కూడా బాగా దగ్గర అయిపోయినాయి. మామూలుగా కాదులే, ఎందుకంటే రెండు కూడా మతపిచ్చి దేశాలే, అందుకోసం అన్నమాట. అయితే పాకిస్తాను మన భారతదేశంలో పెహల్గాం తీవ్రవాద దాడిని జరిపించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ తీవ్రవాద దాడిని టర్కీ కనీసం ఖండించిన కూడా ఖండించలా. 26 మంది అమాయక హిందువులు మరణించినప్పటికీ వాళ్లకు కనీసం సంతాపం కూడా తెలపలా ఈ టర్కీ దేశం. ఏడ వాళ్ళకి విశ్వాసం ఉండదు చెప్పండి? ఆ జాతికి ఆడ విశ్వాసం ఉండదు ఇంకా అంటాలే. వాళ్ళు అక్కడ ఆ శిథిలాల కింద అంతా ఇరుక్కొనిపోతే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా మన సైనికులంతా పోయి వాళ్ళకి పెద్ద ఎత్తున సేవలన్నీ కూడా అందించారు. కానీ ఇటువంటి క్రిటికల్ సమయంలో వీళ్ళు పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా? పైగా తీవ్రవాదులను అంతమొందించడానికి భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను ఈ టర్కీ తప్పుపట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్కు పెద్ద సంఖ్యలో డ్రోన్లన్నింటినీ కూడా అందించింది. అంతేకాకుండా పాకిస్తాన్లోని కరాచీ ఓడరేవుకు ఒక అతి పెద్ద యుద్ధ నౌకను కూడా ఈ టర్కీ పంపించింది. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం అమాయకపు ముస్లింల ప్రాణాలు తీస్తుందని చెప్పేసి టర్కీ ఒక దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో తాము పూర్తిగా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నామని ఏమాత్రం సిగ్గు, లజ్జ, బిడియం ఏమీ లేకుండా అన్నీ వదిలేసి ఈదికెక్కినట్టు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. సరే, ఇప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య ఈ కాల్పుల వాయిదా ఒప్పందం అయితే కుదిరింది. విరమణ కాదు, వాయిదా మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దీంతో భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేసింది. అంటే ఇప్పుడు భారతీయులకు ఆలోచించుకునేటటువంటి సమయం అయితే వచ్చింది. ఇకపోతే భారతీయులు ఒక్కొక్కరుగా టర్కీకి అయితే ఇప్పుడు సుక్కలు చూపించారు. అదేందిరా వీళ్ళు వాళ్ళకి ఎట్ట సుక్కలు చూపించారో అది ఎట్ట సాధ్యం అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తే అది కూడా టర్కీను, చైనాను ఏ విధంగా బాయ్కాట్ చేశారో, మాల్దీవ్స్ను ఏ విధంగా బాయ్కాట్ చేశారో అదే విధంగా టర్కీని కూడా ఇప్పుడు బాయ్కాట్ చేస్తున్నారు. అది ఎట్లా కూడా చెప్తా మీకు. ఉదాహరణకు యాపిల్స్కు సంబంధించి పూణేలో అతిపెద్ద మార్కెట్ ఉన్నది. ఇక్కడ పెద్ద యాపిల్ పండ్ల డీలర్లు కూడా ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా టర్కీ నుంచి పెద్ద సంఖ్యలో ఈ యాపిల్ పండ్లను భారత్కు దిగుమతి చేసుకుని వాటిని మన దేశవ్యాప్తంగా అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా సంవత్సరానికి 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ టర్కీకి సంబంధించినటువంటి యాపిల్ పండ్లను మన డీలర్లు అయితే దిగుమతి చేసుకుంటూ ఉంటారనమాట. అర్థమవుతుందా? అయితే యుద్ధ సమయంలో ఈ నీతి మాలిన విశ్వాసం లేనటువంటి ఈ టర్కీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసినందుకు ప్రతీకారంగా టర్కీ నుంచి దిగుమతి చేసుకునేటటువంటి యాపిల్ పండ్ల దిగుమతులను రద్దు చేయాలని, ఇకపైన టర్కీ నుంచి యాపిల్ పండ్లను కొనుగోలు చేయకూడదని చెప్పేసి మన భారతీయ డీలర్లు ఒక అద్భుతమైన, ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. అది భారతీయులు అంటే అట్టుండాలియా. దేశం కోసం
ప్రాణాలు ఇయ్యాలా, అవసరమైతే ప్రాణాలు తీయాలా, ఏం చేయడానికైనా కూడా సిద్ధపడిపోవాలా. మనమే వాళ్ళ మాదిరి తీవ్రవాదులం కాదు కదా, మన దేశభక్తులు జాతీయవాదులం. మనం ఆ మాత్రం చేయలేకపోతే ఎట్టా? వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మన మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. అది కూడా మనం చేసినటువంటి మన సహాయాన్ని మర్చిపోయి కూడా. మరి వాళ్ళని ఎటువంటి దెబ్బ కొట్టాలి మనం? బాయ్కాట్ చేయాలా వద్దా ఒకసారి చెప్పండి మీరే. ఇకపోతే ఈ టర్కీ యొక్క ఆదాయ వనరులలో పర్యాటకం కూడా కీలకమైంది. టర్కీ జీడిపిలో ఈ పర్యాటక రంగం విలువ దాదాపు 10% వరకు ఉంటుంది. ఇకపోతే ఈ టర్కీ దేశానికి మన దేశం నుంచి సంవత్సరానికి 5 లక్షల మంది వరకు పర్యాటకులు అయితే పోతూ ఉంటారు. ఈ ఇస్తాంబుల్ పేరున్నారు కదా మీరు, బాగా అది కూడా ఒక పర్యాటక ప్రదేశం అనమాట. పెద్ద ఎత్తున మన వాళ్ళంతా కూడా పోతూ ఉంటారు. అడిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేదానికి. ఏదో చెప్తారు టర్కీలో మసాజులు గీసాజులు బాగా పెద్ద ఫేమస్ అక్కడ అనేసి, అందుకని చెప్పేసి మన వాళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారంటే అక్కడికి పోయి వస్తూ ఉంటారు. అయితే ఈ టర్కీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసినందుకు గాను ఇప్పుడు భారతీయులు తమ టర్కీ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఈ టర్కీకి వెళ్ళేదానికి బదులుగా సైప్రస్, గ్రీస్ వంటి దేశాలకు మన వాళ్ళు టూర్లను అయితే మార్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు టర్కీ యొక్క పర్యాటక శాఖకు తీవ్రంగా నష్టం వస్తుందంట. చూడండి, ఇకపోతే టర్కిష్ మార్బుల్, ఈ టర్కిష్ మార్బుల్స్ను ఇప్పటి వరకు రాజస్థాన్లోనే ఈ మార్బుల్స్ డీలర్లు దిగుమతి చేసుకుని వాటిని దేశవ్యాప్తంగా అమ్ముతా ఉన్నారు. ప్రతి సంవత్సరం టర్కీ నుంచి 16 లక్షల టన్నుల మార్బుల్స్ను, ఏది 1-2 కాదు, 16 లక్షల టన్నుల మార్బుల్స్ను రాజస్థాన్ డీలర్లు దిగుమతి చేసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ టర్కీ మార్బుల్స్ యొక్క దిగుమతులను పూర్తిగా నిలిపేశారు. ఆర్డర్లను కూడా క్యాన్సిల్ చేసి పారేశారు. ఇకపైన టర్కీ నుంచి ఈ మార్బుల్స్ను దిగుమతి చేసుకునేది లేదని చెప్పేసి మన భారతీయ డీలర్లో తేల్చి చెప్పేశారు. చెప్పినా కదా, అది భారతీయుల సత్తా అంటే అర్థమవుతుందా? ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు టర్కీను అన్ని విధాలుగా ఇరికించి పారేస్తారు. దీంతో ఇప్పుడు టర్కీ కుయ్యో మరో అని చెప్పేసి నోటీస్ చేతి కొట్టుకుంటుంది. పోయి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మత పిచ్చిత అంత డిక్కిలు బలిసాయంటరా, అంత బలిసాయి మీకు చేసిన విశ్వాసం కూడా గుర్తుపెట్టుకోరా? కాదురా స్వామి, పాంకు పాలు పోసినా కూడా అదేనా విశ్వాసం చూపించాలి కదరా నాయన. గతంలో భారతదేశానికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఏదా చైనాకు మద్దతునిచ్చినటువంటి మాల్దీవులకు ఏమవుతుందో గతంలో అయితే బాగా తెలిసి వచ్చింది. చివరకు మనోళ్ళు కొట్టినటువంటి మెట్టు దెబ్బకు శరణగోరత భారత కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది ఈ మాల్దీవ్స్. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. మొత్తానికైతే అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ భారతీయులు కొట్టేటటువంటి దెబ్బలకు విలవెల్లాడిపోతున్నాయి. భారతీయులతో పెట్టుకుంటే సెలాటమా? నేను ఒకటి చెప్తున్నా, ఎవరైతే ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టర్కీని బాయ్కాట్ చేయండి. ఎవరైనా టర్కీకి పోవాలని చెప్పి అడిగినా కూడా వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్పి మరొక దేశాన్ని సజెస్ట్ చేయండి. అది నేను కోరుకునేది. ఏమంటారా మిత్రులారా? ఎవరైతే ఈరోజు భారతదేశానికి అండగా నిలబడతా ఈ టర్కీని బాయ్కాట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా న్యూస్ అఖండ తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.